ఇంకా గట్టిగా వద్దులే. చైల్డ్ ఆర్టిస్ట్ అన్నారా. డిగ్రీ గడే శివన్ దూబే క్యాచ్ వదిలేసాడు, చేతిలో పడ్డది క్యాచ్. బుమ్రా వచ్చిన ఫస్ట్ బాల్ వికెట్, సెకండ్ వికెట్ కూడా అయిపోయింది. ఇండియాని అభిమానించే వాళ్ళందరూ కూడా కింద కంగ్రాచులేషన్స్ అని ఇండియాని కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్స్. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు, ఎవరు గెలిచారో కూడా మీకు తెలిసిపోద్ది. కానీ మాకు తెలియదు కదా, ఇప్పుడు నాకు తెలియదు ఎవరు గెలుస్తారు అనేది. ఇండియా గెలవాలి, ఫింగర్ క్రాస్. గెలిస్తే మాత్రం హిస్టరీ క్రియేట్. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎప్పుడూ కూడా కప్పు గెలవలేదు, గెలుస్తారు. మనకున్న మూమెంట్ న్యూజిలాండ్ కూడా బాగానే ఆడుతుందిలేండి, కానీ మ్యాచ్ మాత్రం సరిగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. కొంచెం నా స్టేడియం మనకి నైట్ మేరు. ఇంకా 4-5 గంటల టైం ఉంది మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి. మేమేం ఎక్స్పీరియన్స్ చేసాము ఈ మ్యాచ్ కి ఏంటి అనేది అంతా చూద్దరు. కానీ ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే. చలో, ఇప్పుడే ఆఫియా దగ్గరికి వచ్చాను. ఏంటి ఆఫియా జుట్టు అలా ఉంది, స్నానం చేయలేదా? కాలేనండి ఏ పట్టీలు నొక్కేసినయా? షాఫియా మకానా తెచ్చుకుని చూడు. ఎలా వేసుకుంటారు షాఫియా? అది వేసుకో అది నేను తీస్తాను, వేసుకో. ఎలా వేసుకుంటారు? వేసుకో. అలా వేసుకుంటారా? లాగు ఏది షాఫియా ఎక్కడ ఉంది? వేసేసుకుంది. ఏం తిన్నావు? చాక్లెట్ తిన్నావా? కేక్ తింటావా? కేక్, కూల్ కేక్ తింటావా? మనం ఇఫ్తార్ అయ్యాక వెళ్దామా? బయటకి బైక్ పోయి జస్ట్ మిస్ అయ్యా. స్పీడ్ బ్రేకర్ అయిపించాలి అక్కడ. మా ఇంటి ముందు, మా షాఫియాల ఇంటి ముందు మొత్తం కొట్టేశారు మొక్కలు. ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది. పౌరాల దగ్గరికి వెళ్దామా? పౌరాల దగ్గరికి పద. షాఫియా పావురం వద్దా? భయమా నీకు? వద్దా? అదికు పావురం తీసుకెళ్తే. వద్దులే. అమ్మ కావాలా? వద్దులే అమ్మ, వద్దులే వెళ్ళిపోదాం. పావురం చూస్తా నన్ను. వద్దా? మరి అటు చూస్తున్నావు, మళ్ళీ నీ తీసుకెళ్ళనా? దా ఇటు చూడు, మరి వెళ్ళిపోదాం. ఇందులో పావురం ఉందమ్మా. వద్దులే వెళ్ళిపోదాం. మరి ఇందా పావురం దగ్గర తీసుకెళ్ళంటే అన్న. వద్దులే. ఎక్కడికి వెళ్దాం? ఇంటికా? పావురం దగ్గరికి వెళ్దాం. ఒకసారి వెళ్దాం పావురం దగ్గరికి. ఒకసారి వెళ్దామా? ఒకసారి వెళ్దామా పావురం దగ్గరికి? వద్దులే. దాది అని పిలు గట్టిగా, ఇంకా గట్టిగా. రావట్లేదు ఎవరుని. మళ్ళీ పిలు, తాతయ్యని పిలు గట్టిగా. బాయ్ అంటే చెప్పు తాతయ్య. ఏం కావాలి నీకు? ఏం తేను? లాలీపాప్ తేనా? లాలీపాప్ అంట. హల్వా, చికెన్ బిర్యానీ. అక్కకి బిర్యానీ కావాలంట. బిర్యానీగా? అక్క బిర్యానీ తెమ్మంది. దీది బిర్యానీ కావాలంట. పిలు దాదీని పిలు. గొంతు పోతుందమ్మా. దీది అబ్బుతో వెళ్ళిపోయింది. అబ్బుతో వెళ్ళిపోయింది. బిర్యానీ వద్దా? చాక్లెట్ కవ్వలి చాక్లెట్ కావాలా? మొహమాట పడుతున్నావమ్మా. పెట్టుకో మళ్ళీ పెట్టుకో షాఫియా. అరే పెట్టరా. ఎలా ఉన్నావు తెలుసా? ఇటు చూడు నన్ను ఇటు. అడవిలో ఉంటారు చూడు, అడవిలో తలకి కట్టుకుని అలా ఉన్నావు. షాఫియా, డబ్బులు ఎక్కడి? తాత ఇచ్చాడా? నాకు ఇవ్వమ్మా. నాకు కొంచెం ఖర్చులు ఉన్నాయి, ఇవ్వా.
₹2 ఇవ్వవా? ఇవ్వవే. నేను నీకు నువ్వు ఇస్తే నేను నీకు 500 ఇస్తా. నీకు అలాంటి 10 కాయిన్లు ఇస్తా. డే 18 ఆఫ్ ఇఫ్తార్. ఈ రోజుతో 18 రోజులు ఫాస్టింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మాది ఇఫ్తార్ కంప్లీట్ చేసేసుకుని బషీర్ బాయ్ దగ్గరికి వచ్చాం. కష్టజీవి కానీ పాపం బషీర్ గారిని చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ అన్నారా. చెప్పాను ఆ రోజు ముద్దురా బషీరు అతి చెయ్యరా అని చెప్పి నువ్వు చెప్పావా? చేసాడు. అరే ఈడ్ చేయమనడం చేశాను ఏదో కొంచెం యాడ్ చేయరు అన్నారు. కర్మ ఇంకెప్పుడు యాడ్ చేయండి రా. నేను ఎలా ఉండాలో అలా ఉంటాను. రెస్టారెంట్ ముబారక్ది. పాపం మా ఓడు మొన్న నైట్ చెన్నై వెళ్ళి నిన్న నైట్ లారీలో వచ్చాడు. చెన్నై నుండి లారీలో వచ్చాడు. ఈ రోజు పొద్దున్న 7 o'clock దిగాడు. గుడివాడ మీద నుంచి తీసుకొచ్చాడంటే ఏలూరు మీద నుంచి తీసుకురాక. ఇంకో ఈ స్పీకర్లన్నీ చెన్నై వెళ్ళి కొనుక్కుని తీసుకొచ్చాడు. ఇంకా చాలా స్పీకర్లు బిగించేశాడు. కష్టజీవిరా బషీర్ నిజంగా. నువ్వు అబ్బా ఇది కష్టాన్ని జనాలకు చూపిస్తున్నాను రా. నేను నువ్వు థియేటర్ లో హాట్స్టార్ లో మ్యాచ్ చేస్తావేమో అనుకున్నాను రా. ఫైనల్స్ మొన్న ఈ స్క్రీన్ లోపల మొత్తం ఖాళీ ఉంది కదా. ఇప్పుడు స్పీకర్లు బిగించేశారు. ఇప్పుడు హెచ్ఎఫ్ మారుతున్నాం అన్నమాట మనం. హెచ్ఎఫ్ వెళ్ళి యూనిట్ మార్చాలి ఒకసారి. ఆ తాళ్ళు ఏంటంటావా? అదేలా ప్రస్తుతానికి అలా కట్టడం అంటే ట్రైల్ లో ఉంది కదా. ఏది ఎలా పనిచేస్తుంది ఏంటో చెక్ చేసుకోవడం. తర్వాత క్లాంపులు వేసేస్తారా? లేకపోతే తాడు పెట్టి ఎలా ఉంచుతారా? నువ్వు మరి వాళ్ళు ఏమో అనుకుంటారా మళ్ళీ. లేదా బషీర్ ఏపీ అనట్లేదురా, చైల్డ్ ఆర్టిస్ట్ అంటున్నారు. ఎక్కించరా మళ్ళీ ఎక్కించు. జాగ్రత్త జాగ్రత్త. ఏం చేస్తున్నారా? ఎక్కిస్తున్నాను, పట్టుకుంటున్నాను సపోర్టు. జాగ్రత్త. అమ్మా ఎక్కడవాలి అత్త మాటలు ఎక్కలేవు కదా. మళ్ళీ నేనే ఎక్కేస్తాను. ఎక్కువ జాగ్రత్త. నేను కూడా ఎక్కేస్తాను. నన్ను కూడా లాగాలరా. మీరు ఎక్కేసారు బాగానే, నేను ఎక్కలేను. స్క్రీన్ లోపలికి ఎక్కుతున్నాం. మామూలుగా ఉండదు. పైకి ఎక్కేసాం. పైకి రావా నువ్వు? నేను ఎక్కలేను రా. నువ్వు ఎక్కలేవులే. స్టూల్ కూడా తీస్తారు. మేము దిగలేము, స్టూల్ కూడా తీస్తారు. ఇప్పుడు మా బషీర్ గారు డ్యూటీలోకి దిగాడు. ఇప్పుడు ఇది కష్టజీవి బషీర్. పట్టుకుని చైల్డ్ ఆర్టిస్ట్ అంటారా? అంటే అప్పుడప్పుడు చిన్నపిల్లాడు అవుతున్నాడులే. ఇది స్క్రీన్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ కనబడుతుందా ఒక నెంబరు? అదేంటనుకుంటున్నారు? శంకర్ వరప్రసాద్ కోడ్. ఎరా బషీర్ అది ప్లే అవుతుంది ఫ్రంట్. ప్రీమియర్ పడినప్పుడు ఆ కోడ్ తో వేస్తారంట. మనకన్నా ముందు బషీర్ గారు చూసేస్తాడు సినిమా. అవునారా? చెకింగ్ కా? అంతే. అది సౌండ్ అన్ని బాగా వస్తున్నాయి. చెకింగ్ కి బషీర్ గారు ముందు వేసేస్తాడంట. మనకన్నా ముందు ఆడికే వస్తుంది. ఇదేమో ఇదేంట్రా అన్నాడు? హెచ్ఎఫ్ యూనిట్. ఇక్కడ ఇంకో స్పీకర్లో మధ్యలోది మిడ్, కిందది ఎల్ఎఫ్. అవన్నీ తెలుసుకుని కూడా ఏం చేయలేరులే. లో ఫ్రీక్వెన్సీ. నీకు లో అని కూడా తెలుసారా? నీకు ఫ్రీక్వెన్సీ అని కూడా తెలుసురా. నేను ఎలక్ట్రానిక్ స్టూడెంట్ ని. ఎంఈసిఎస్ మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్. ఏదో చెప్తున్నాడు. డిగ్రీ గేడ్ ఏం లేదు. అది కూడా ఎన్ని సంవత్సరాలు నీ డిగ్రీ? 5 సంవత్సరాల డిగ్రీ. ఇది 5 సంవత్సరాలు కాబట్టి తెలుస్తుంది ఆ మాత్రం. ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇండియాది బ్యాటింగ్. ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్. వెళ్ళిపోయిందిరా బాబు. 6 వెళ్ళిపోయిందిరా బాబు. క్యాచ్ పట్టాడు ఎవడు అందులో క్రౌడ్ లో. ఇద్దరు T20 కప్స్ తీసుకొచ్చిన క్యాప్టెన్లు కప్పు తీసుకొచ్చారు. ఇంకొక క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కప్పు గెలిచే క్యాప్టెన్ అవుతాడో లేదు చూద్దాం. ఈ రోజు ఫైనల్ గా అభిషేక్ శర్మకి ఒక 4 తగిలింది. చేసింగ్ వచ్చుంటే బాగుండేది. మజా వేరు. నిన్న లేకపోతే మొన్నట్లా కంగారు పడిపోవాలి. మొన్న సెమీఫైనల్స్ కి ఎలా అయితే కంగారు పడిపోయామో అలా కంగారు పడిపోవాలి. ఇప్పుడు లాస్ట్ వరల్డ్ కప్ చేసింగ్ కాదు, ఫీల్డింగ్ గెలిచాం. క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పెట్టాడు. అది ఇంకా టెన్షన్ ఎలా అనుకుంది మనకి. టీవీలో పెట్టుకుని చూస్తున్నాం. 6 తగులుతున్నాయిరా. 4 తగులుతున్నాయి. అభిషేక్ శర్మకి తగులుతున్నాయి. అభిషేక్ శర్మకి తగిలిందా? 1 సైడే. అదృష్టం ఈ రోజు మన వైపే ఉన్నట్టుంది. ఇటు కొడితే ఎడ్జి తగిలి అటు 6 వెళ్ళిపోయింది. సంజు శాంసన్ చూడండి. ఇటు కొడితే అటు వెళ్ళిపోయింది 6. మిమ్మల్ని చూడమన్నాను, మీరు ఆల్రెడీ చూసేస్తారు కదా. మర్చిపోయాను ఈ వీడియో అయ్యేసరికి. నేను ఏదో చూపిస్తున్నట్టు చేస్తున్నాను. ఈసారి దొరికేసాడు రా
దొరికేశాడు ఈసారి. ఈసారి కూడా దొరకలేదురా. ఇక్కడ చూడండి 4-6-4 అభిషేక్ శర్మ ఫామ్ లోకి వస్తే ఇలా ఉంటది. 18 balls లో 51 కొట్టేశాడు. బ్యాక్ టు ఫామ్ అభిషేక్. కరెక్ట్ టైంలో ఆడాడు ఫైనల్స్ లో. ఎందుకంటే చాలా మంది ట్రోల్ చేశారు, ఎప్పుడైతే మన ఇంత ముందు జరిగిన సిరీస్ అన్ని కూడా సింగిల్ హ్యాండెడ్ గా తీసుకొచ్చాడు, కానీ ఈ వరల్డ్ కప్ లో కొంచెం బిస్కెట్ అయ్యాడు. అందరూ కొంచెం గట్టిగా వేసుకున్నారు, కానీ ఫైనల్స్ లో హాఫ్ సెంచరీ కొట్టాడు 18 balls లో. అయ్యా 15 ఓవర్లకే 203 కొట్టేశారు. ఎంత స్కోర్ ఉన్నా తక్కువే రే. ఒక్క ఓవర్లో 3 వికెట్లు ఏంట్రా, ఒక్క ఓవర్లో 3 వికెట్లు షాఫియా. దీది పిలుస్తుంది చూడు, వెళ్ళు. అమ్మో అమ్మ బాబోయ్, అమ్మో అబ్బా, అమ్మ ప్రేమ, అమ్మ మంచమంతా పాడి చేసేసే ప్రేమ, ఇద్దరు అక్కా చెల్లెలు ప్రేమ. రే 3 వికెట్లు ఏంట్రా ఒక్క ఓవర్లో. 255 కొట్టారు. లాస్ట్ మ్యాచ్ కూడా 250 చిల్లరే కొట్టారు, అది అక్కడ దాకా తీసుకెళ్లారు. ఇప్పుడేమో మొత్తం డ్యూ ఉంటుంది, బాల్ జారిపోద్ది, గ్రిప్ అవ్వదు, కొంచెం ఎక్కువ స్కోరే అయితే ఈజీగా గెలిచేస్తారు, లేదంటే చివరి దాకా వెళ్తారు. ఏదేమైనా గెలుస్తారు. అది శివన్ దూబే క్యాచ్ వదిలేశాడు, చేతిలో పడ్డది క్యాచ్. ఇలా క్యాచ్ వదిలేసిన ప్లేయర్లే 100 కొట్టేస్తారు. ఇప్పుడు ఏమవుద్దో చూడాలి. చెప్పానా, ఫస్ట్ ఓవర్ సూపర్ ఉంది అనుకునేసరికి సెకండ్ ఓవరు 21 కొట్టేశారు. అదే ఆ వికెట్ పడిపోయి ఉంటే ఫుల్ ప్రెజర్ ఉండేది వాళ్ళ మీద. ఫస్ట్ వికెట్ గోన్, లెట్స్ గో. అక్షర్ పటేల్ తీసాడు వికెట్, ఫస్ట్ వికెట్ చేతిలోకి వెళ్ళింది. అదిగోండి, అది లెట్స్ గో. బుమ్రా వచ్చిన ఫస్ట్ బాల్ వికెట్, సెకండ్ వికెట్ కూడా అయిపోయింది. 121 dB అంట. ఎవడు రవీంద్ర అయిపోయాడు. ఏం పట్టాడ్రా క్యాచ్, మామూలుగా పట్టలేదయ్యా. హ్యాట్స్ ఆఫ్. ఇషాన్ కిషన్ అదిగోటి చేతిలో ఎగిరింది బాలు, పట్టేశాడు. అమ్మయ్య 2 వికెట్లు అయిపోయి. గెలిచేస్తాం. అయిపోయింది మ్యాచ్ అయిపోయింది. ఇంకా అయిపోయింది 5 వికెట్లు. సేమ్ T20 ఫైనల్స్ కి లాస్ట్ ఇయర్ కాకుండా అంత ముందు సూర్యకుమార్ యాదవ్ ఎలా అయితే పెట్టాడో సేమ్ అలాగే పెట్టాడు. సేమ్ వికెట్. అదే ఎలా అనుకుంటున్నావు, లాస్ట్ టైం సూర్యకుమార్ యాదవ్ ఎలా పెట్టాడు 4 బౌండరీ దగ్గర, సేమ్ అలాగే పెట్టాడు ఇషాన్ కిషన్. అయిపోయింది. సిఫాట్ ఎవరు ఉన్నారు కదా, అయిపోయింది. కప్పు. హిస్టరీ క్రియేట్, హిస్టరీ రికార్డు చేతిలో చూడు, సేమ్ అలాగే ఇంచుమించు. అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. 2 బాల్లో 2 వికెట్లు. జస్ప్రీత్ బుమ్రా హ్యాట్రిక్ పడితే ఇప్పుడు ఉంటుందిరా. ఒక్క హ్యాట్రిక్ దేవుడా, ఒక్క వికెట్ పడాలి, ఒక్కటి. హ్యాట్రిక్ బాల్. ఇంకొక వికెట్ పడితే గెలిచేస్తా. ఒక్కటి. అయిపోయింది. ఫైనల్లీ ఇప్పుడు దాకా గెలవలేదు మళ్ళీ 2 సార్లు ఏ టీము కూడా, అది కూడా హోమ్ లో అసలు గెలవలేదు. గెలిచింది మొత్తం గోల. రేపు ఉంటది ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అసలు వేరే లెవెల్ ఉంటది. ఇండియాని అభిమానించే వాళ్ళందరూ కూడా కింద కంగ్రాచులేషన్స్ అని ఇండియాని కామెంట్ చేయండి. మన ప్రేమను మొత్తం చూపిద్దాం. అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి. వా లెట్స్ గో. ఇంకొక కప్ వచ్చింది ఇండియాకి, వరల్డ్ ఛాంపియన్స్ అగైన్. సంజు శాంసన్ అందరూ టీమిండియా అంతా. మెయిన్ సంజు శాంసన్, అభిషేక్ శర్మ, నెక్స్ట్ మన బుమ్రాకైతే అరే ఎన్ని చేసినా తక్కువే బుమ్రాకి. అమ్మ బాబోయ్, ఒక బౌలర్ మీద డిపెండ్ అవ్వి గేములు నడుస్తున్నాయంటే అది మామూలు విషయం కాదురా. బుమ్రా నిజంగా హ్యాట్స్ ఆఫ్. 3 ఫ్రేమ్లు, పాకిస్తాన్ మీద, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మీద. ఫైనల్లీ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక విన్నింగ్ కెప్టెన్ అయిపోయాడు. అమ్మా హ్యాపీగా కొడుకుంటాను ఇప్పుడు నేను. అది మా మ్యాటర్. చాలా హ్యాపీగా ఉంది. చూడండి మొత్తం ఇండియా జెండా దగ్గరలో అవైలబుల్ గా లేదు. నాకు కూడా అలా పట్టుకుని తిరగాలి. అదే హైదరాబాద్ లో ఉంటుంటే ఇవాటి రోడ్ ఎక్కిసేవాళ్ళు. సూపర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అనుకుంటాను మరి. జై హింద్.